వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77707720. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏపీ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం ముందుకు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అందులో ప్రధానంగా పేదలకు పెన్షన్ పెంచారు, అన్నా క్యాంటీన్లు తెరిచారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది, ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చారు, చెత్త పన్ను రద్దు చేశారు, గంజాపై ఉక్కుమాదం మోపారు, ఎర్రచందనం స్మగ్లర్ని పూర్తిగా అరికట్టడం జరిగింది, శాంతి పద్ధతులను అదుపులో పెట్టారు, భారీ పెట్టుబడులు దిశగా ఈరోజు రాష్ట్రం ముందుకు వెళ్తున్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గ్రామ సంస్థలు కూడా సమస్యలను నిర్వహించేందుకు పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రోడ్లన్నింటినీ ఒక్కోటిగా బాగుపడుతున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతి కూడా పనులు మొదలయ్యాయి. పోలవరం పరుగులు పెట్టబోతుంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది మంచి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఈరోజు మెచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రజా పంపిణీలో ప్రధానంగా రైస్ కార్డు విధానంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తీసుకురావడం జరిగింది. ప్రధానంగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ను ఏ విధంగా అంటే రేషన్ కార్డులు అంటే రైస్ కార్డులో అవసరమైన సర్వీసులను 7 ప్రధానంగా సర్వీసులు డివైడ్ చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రైస్ కార్డులో ఉండే ప్రాబ్లమ్స్ను చాలామంది చాలా రకాలుగా ఫేస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా దీన్ని సరి చేయాలనే ఆలోచన లేకుండా ఉంది. ఇప్పుడు కొత్త గవర్నెన్స్ విధానంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రేషన్ కార్డులో ఉండే ఇబ్బందులను సరి చేసేదానికి 7 సర్వీసుల్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. కొత్త రైస్ కార్డు ఒకటి, అదేవిధంగా రైస్ కార్డుని విభజించటం, రైస్ కార్డులో సభ్యులు చేర్చడం, రైస్ కార్డులో సభ్యులను తొలగించడం, రైస్ కార్డును అప్పగించటం, రైస్ కార్డు నందు ఆధారం సరిచేయటం, ఆధార్ కార్డు, అదేవిధంగా రైస్ కార్డులను చిరునామా మార్పు చేయటం. ఈ 7 సర్వీసుల్ని మే 7 నుంచి జూన్ 7 లోపల ఎవరైనా ఈ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని సరి చేసుకునే అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మే 7 నుంచి జూన్ 7 దాకా. ఆ తర్వాత 21 రోజుల్లో మీరు అప్లై చేసుకున్న సర్వీసులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దాన్ని సరిచేసి 21 రోజుల్లో మీకు రేషన్ కార్డుని అప్డేట్ చేసి మీకు ఇవ్వబడుతుంది. ప్రధానంగా ప్రతి కార్డుదారుడు కూడా తనకు అవసరమైన సర్వీసుని గ్రామ వార్డులో ఉండే సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ సంప్రదిస్తే ఈ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా యాప్లో కూడా మనం ఓపెన్ చేయవచ్చు, ఆ యాప్లో కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిజిటల్ అసిస్టెంట్ని గ్రామ వార్డు సచివాలయంలో ఉంటారు వీళ్ళు, వాళ్ళ కాడికి పోయి మనం ఈ అప్లికేషన్స్ని ఆడ ఇస్తారు కూడా. అప్లికేషన్ ప్రధానంగా మనం అప్లై చేసుకుంటే మనకి 21 రోజులు జూన్ 7వ తేదీ నుంచి 21 రోజులు మనం సరి చేసి మన రేషన్ కార్డు కూడా మనకు వస్తుంది. అంతేకాదు ఈ కేవైసీ ద్వారా కూడా రేషన్ కార్డులోని డేటాని ప్యూరిఫై చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న పెండింగ్లో ఉన్న 2 లక్షల కార్డులకు దాదాపు 96% ఈ కేవైసీని పూర్తి చేయడం జరిగింది. అంటే ఎక్కడ కొత్త డూప్లికేట్ రేషన్ కార్డులు ఉన్నాయి కదా కొంతమంది దగ్గర, అవన్నీ సరి చేయడం కూడా జరిగింది. దాదాపు 1,00,000 కార్డులు మనం సరి చేయడం జరిగింది. 7,21,524 రేషన్ కార్డు దారులు ఉంటే ఈరోజు 6 లక్షల చిల్లరకి సరి చేయడం జరిగింది. సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ రేషన్ కార్డుని అప్డేట్ చేసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతున్నా. అంతేకాదు ప్రతి పేదవాడికి
నిత్యావసర సరుకులు అందిస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక మరింత పటిష్టమైన చర్యలు చేపడుతున్న కూటమి ప్రభుత్వానికి మీరు ఆదరించాలని కూడా కోరుతున్నా. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకునేదానికి వాళ్ళకి అర్హత ప్రమాణాలు కూడా కొంచెం చెప్పడం జరిగింది. వితంతువు మరియు పిల్లలు లేని వారు, భర్త కోల్పోయిన మరియు పిల్లలు లేని ఒంటరి సభ్యురాలు కూడా ఈ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ట్రాన్స్జెండర్ కూడా ఈ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవచ్చు. వితంతు పురుషులు మరియు ఎప్పుడు పిల్లలు లేరు వారిని కోల్పోయినా మరియు పిల్లలు లేని పురుషుడు కూడా కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఒంటరి సభ్యురాలు ఈ కేటగిరీలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోమని చెప్తున్నాం, తీసేసే అవకాశం ఏడుంది ఇక్కడ. ఇప్పుడు ఒంటరి మహిళలు కూడా చేసుకోమన్నాం. ఎవరైనా బిడ్డలు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, విభజనకు వెళ్ళారు, వేరే ఇంటికి వెళ్తున్నారు, పెళ్లి కార్డు చూపించినా చాలు, ఆ కార్డులో తీసేసి కొత్త కార్డు ఇస్తారు. ఇప్పుడు దాని ప్రమాణం కూడా ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ కలుస్తున్నారు, కొత్తగా పెళ్ళైన పిల్లవాడు ఉన్నాడు, వేరే ఇంటికి పోతున్నాడు, వాళ్ళకి ప్రూఫ్ కూడా పెళ్లి కార్డు పెట్టినా యాక్సెప్ట్ చేసి కొత్త కార్డుకి ఇది చేస్తారు. వీటిల్లో ఎవరైనా ఏ ఇబ్బంది పడుతున్నా కానీ డిఎస్ఓ ఆఫీస్ దృష్టికి తీసుకొస్తే ఆఫీస్ నెంబర్ వాళ్ళు మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు, అందుబాటులో ఉంటారు. నెంబర్ 9951778716 9951778716 ఈ నెంబరు డిఎస్ఓ ఆఫీస్లో ఉంటుంది. మీరు ఎవరైనా ఇంకా కొత్త సమాచారం కోసం మేము ఫోన్ చేస్తే మీరు సమాచారం ఇంటిలో కాకుండా మీకు హెల్ప్ చేస్తారు. పెట్టుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. అప్లికేషన్ పెట్టుకోకుండా ఉండడానికి లేదు. ప్రతి ఒక్కరు ఏ విధంగా దేంట్లో పెట్టుకోవచ్చు అని 7 సర్వీసులు మీకు ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకోవచ్చు. 24 రోజు టైంలో మేము ఎంక్వైరీ చేసుకొని అన్నీ చేసుకుని కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు మంజూరవుతాయి. మా దృష్టికి అయితే ఇప్పుడు దాకా అట్లాంటి ఏమి రాలేదు. ఇది గ్యాస్ విషయం అట్లాంటి కానీ పర్టికులర్గా 1 or 2 ఉంటే చెప్పండి, చెప్తే నేను సెల్ చేస్తాను. రెండో విడత పడలేదమ్మా, చాలా తీసుకుంటాను. గ్యాస్ తీసుకుని సబ్సిడీ 3 months అన్నారు. అవును, డిసెంబర్లో పడినాయి. అవును, ఏప్రిల్లో పడలేదు. సెకండ్ వన్ దానికి రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో యూపీఐ ఎన్పిసిఐ అకౌంట్కి లింక్ అయి ఉంటేనే పడుతుంది. అందువల్ల ఎవరికైతే డబ్బులు పడలేదు వాళ్ళు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ నెంబర్ ఉందో ఆ అకౌంట్ నెంబర్ తీసుకుని బ్యాంకుకి వెళ్ళి యూపీసీఐకి లింక్ చేసుకుంటే పడుతుంది. అలా కాకుండా ఒకవేళ పోస్టల్ బ్యాంక్కి గిన వాళ్ళకి అకౌంట్ నెంబర్ ఉంటే డైరెక్ట్గా పడిపోతుంది. అలా కాకుండా నేషనలైజ్డ్ బ్యాంక్ అయ్యండి ఉంటే కనుక వాళ్ళకి తెలియదు, కన్స్యూమర్కి తెలియదు నాకు ఎన్పిసిఐకి లింక్ అయిందా లేదా అని. బ్యాంక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే పడుతుంది. సెకండ్ టైం సార్, ఫస్ట్ ఏంటంటే ఎవ్రీ 4 months మన సిలిండర్ కదా, ఆ స్పాన్ ఆఫ్ 4 months లో ఒకటి వచ్చేస్తారు. నెక్స్ట్ మీరు అన్నట్టు ఏప్రిల్ నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయిపోయిన తర్వాత పడుతుంది. అంటే నిదానంగా, అంటే మనకు ఏంటంటే ఎస్ఓపి ప్రకారం 24 to 48 hours అన్నారు, కానీ ఈ కొన్ని కారణాల వల్ల డిలే అవుతుంది, కానీ వస్తుందండి. అది వస్తుంది. సెకండ్ టైం ఏం రాదు, సెకండ్ టైం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నేను అడిగిన క్వశ్చన్ డిసెంబర్ లో పడింది సార్ మొదటి సిలిండర్ కి, రెండో సిలిండర్ ఏప్రిల్ లో ఇస్తున్నారు కదా, దానికి పడలేదు. తీసుకున్నారా? వస్తుంది సార్. టెంపరరీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళు ఒక 3 MLS పాయింట్స్ ఉన్నారు. అది నేను మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సివిల్ సప్లై తీసుకెళ్ళాను. రేపు దాంట్లో కొత్త వాళ్ళు ఎన్నుకోవాలా. ఇది అవుట్ సోర్సింగ్ మనం పెట్టుకొని పోయినసారి కూడా మనకి ఇబ్బంది జరిగింది. అక్కడ పోయిన గవర్నమెంట్లో ఇబ్బంది జరిగింది. ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళ ద్వారా దాన్ని నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను. ఈ ట్రిప్లో మొత్తం అందరినీ ఇది ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కదా, అట్లా వాళ్ళు రిమూవ్ చేసి వేరే వాళ్ళు వేసే పొజిషన్ ఉంది. ఆల్రెడీ బోర్డు మీటింగ్లో మనం పెట్టడం జరిగింది. దాన్ని
కోర్టు కూడా అంగీకరించింది, మారుస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.